గుడ్ ఈవినింగ్ మిత్రులారా. సైకాలజిస్ట్ గౌతమ్ ఇన్స్టాగ్రామ్ పేజీకి స్వాగతం. ఇవాల్టి లైవ్ లోపల మీతోటి నేను ఇంకొక టాపిక్ లేకుంటే ప్రిడిక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వరల్డ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తుంటే, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటిదంటే ప్రపంచం లోపల ఏం జరుగుతుంది, ఎక్కడ మార్పులు చేర్పులు రాబోతున్నాయి, లేకుంటే ఎక్కడ కొత్త కాన్ఫ్లిక్ట్ జనరేట్ కాబోతున్నది అనే అంశం పట్ల మీకు ఒక చిన్న ప్రిడిక్షన్ అంటారా, లేకుంటే ఒక సూచన అంటారా, అది చేయబోతున్నా. ఇవాళ నేను చెప్దాం అనుకున్న టాపిక్ ఏంటిదంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లోపల ఇప్పుడు ఏదో ఒకటి రెజ్యూమ్ చేంజ్ అవ్వడం, టాపుల్ అవ్వడం, గవర్నమెంట్ మారిపోవడం, యుద్ధాలు జరగడం, పక్క దేశం మీద దాడి జరగడం, సంథింగ్ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఎంతో కొంత స్టెబుల్గా నడుస్తున్నది ఏంటిదంటే జోర్డాన్ అనే కంట్రీ. జోర్డాన్ అనే కంట్రీని అబ్దుల్లా II అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు గత 1999-98 దాదాపు అప్పటి నుండి అనుకుంటా. సో అతని పైన కొంత వ్యతిరేకత ఉన్నది ప్రజల లోపల. జోర్డాన్కున్న ప్రమాదం ఏంటిదంటే, జోర్డాన్ అనే దేశం చాలా చిన్న దేశం. అంటే జియోగ్రఫికల్గా కొంచెం పెద్దదే, కానీ జనాభా పరంగా చిన్న దేశం, జనాభా తక్కువ. అందులోపల వాళ్ళకున్న ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటిదంటే, లేకుంటే వాళ్ళకున్న డ్రాబ్యాక్ ఏంటిదంటే, వాళ్ళ నేటివ్ పీపుల్ కన్నా ఎక్కువగా శరణార్థులు వాళ్ళ లోపల సంఖ్య ఎక్కువ. అంటే గాజా నుండి, పాలస్తీనా నుండి వచ్చిన శరణార్థులు కానీ, ఇరాక్ నుండి వచ్చిన శరణార్థులు కానీ, సిరియా నుండి వచ్చిన శరణార్థులు కానీ, వీళ్ళు 30% ఆఫ్ పాపులేషన్ వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు మెయిన్ కీ ప్లేయర్స్. జోర్డాన్లో ఏం చేయాలన్నా ఏం చేద్దన్నా కానీ ఒక రకంగా వీళ్ళు శరణార్థుల దగ్గర వచ్చి వీళ్ళే మొత్తం హుకుం చలామణి చేస్తున్నారు అక్కడ. సో కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంటుంది ఎప్పుడు జోర్డాన్ లోపల. జోర్డాన్ అనేది ఎంతో కొంత ఫ్రెండ్లీ కంట్రీ టువర్డ్స్ అమెరికా. అమెరికాతోటి ఎప్పుడు ఇది నెత్తికి కొరువు పెట్టి గోకోదు. ఉన్నామా అంటే ఉన్నాం, ఏమైనా పని కావాలో చేసి పెడుతుంది. జోర్డాన్ది బ్యాక్గ్రౌండ్ అది. కానీ ప్రాబ్లం ఏంటిదంటే 2021-22 బిట్వీన్ అప్పటి నుండి ఎవరైతే ఈ కింగ్ దాదాపు 25 ఏళ్ళకి వెళ్ళి దాటిపోయిన పరిపాలన చేస్తున్నాడు, పావర్టీ, గ్రోత్ లేకపోవడం, యూత్ బాగా ఉండడం. యూత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాస్పిరేషనల్ ఉంటారు కదా, అరే మాకు కావాల్సిన జాబ్స్ క్రియేట్ అవుతలేదు, ఇండస్ట్రీలు వస్తలేవు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఫెసిలిటీస్ సరిగా లేవు, వాళ్ళ యొక్క వ్యతిరేకత వాళ్ళు చెప్పుకుంటారు కదా, వాళ్ళ బాధ. సో అది ఇతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. రెండోది ఏంటిది, ఏదో ఏకు లెక్క వచ్చి మేకు లెక్క తయారు కావడం అంటారు చూసిరా. ఇట్లా ఈ శరణార్థులు వచ్చిన వ్యక్తులు ఏంటంటే అక్కడ పొలిటికల్ డిస్కోర్స్ని డామినేట్ చేస్తున్నారు. నువ్వు అమెరికాతోటి సంబంధాలు కలిగి ఉండద్దు, ఇజ్రాయెల్ తోటి నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉండద్దు, లేకుంటే నువ్వు వ్యాపారం చేయొద్దు, లేకుంటే నువ్వు పలానా వస్తువు తయారు చేయి, పలానా వస్తువు తయారు చేయొద్దు, ఇది అదని అన్నిట్లలో ఏలుపడుతున్నారు. సో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది అక్కడ అతనికి. ఇంకొక డైమెన్షన్ చెప్తా చూడండి. ఇప్పుడు జోర్డాన్ అనే కంట్రీ ఇజ్రాయెల్ తోటి అతిపెద్ద బార్డర్ కలిగి ఉంది. మిగిలిన కంట్రీస్ తోటి పోల్చుకుంటే పైన దిక్కు పోతే లెబనాన్, ఇటు పక్కకు పోతే సిరియా, ఇటు సైడ్కి వస్తే జోర్డాన్ కంట్రీ ఉంటుంది. ఓకే, జోర్డాన్కి అటువైపు మీరు వెళ్తే కనుక సౌదీ అరేబియా ఉంటుంది. సో ఇది చిన్న జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. దీనికి కనుక ఇప్పుడు దాదాపు ఒక 26 ఏళ్ళకి వెళ్ళి ఒక రకంగా మోనార్కీ ప్రభుత్వం రూల్ చేస్తుంది. 2021-22 లోపల తన యొక్క హాఫ్ బ్రదర్ ఉండకూడదు. అందులోపల వేరే డైమెన్షన్స్ ఉన్నాయిలేండి. హాఫ్ బ్రదర్ అనుకుందాం తన పేరు హంజా. అతడు ఏం చేస్తున్నాడంటే మెల్లగా ఈ గవర్నమెంట్ని చేంజ్ చేసేద్దాం, మెల్లగా ఇతను అధికారంలోకి వద్దామని ట్రై చేస్తున్నాడు. దానికి పాలస్తీనా శరణార్థులు కానీ, కొంతవరకు సిరియన్ శరణార్థులు కానీ సపోర్ట్ ఉన్నది ఇతనికి. సో అదొక యాంగిల్ ఉన్నది. సో మీరు చూడండి, వార్తలు కొంచెం గమనిస్తూ ఉండండి. ఇన్ ఫ్యూచర్ ఏదన్నా స్కిర్మిషెస్ జరిగినా, లేకుంటే ఏదైనా గొడవలు జరిగినా, ఇటువంటి యాక్టివిటీ జరిగినా కానీ జోర్డాన్లో జరిగే అవకాశం ఉంది. జోర్డాన్లో ప్రభుత్వ మార్పిడి కోసమో లేకుంటే ఇట్లాంటి. ఎందుకంటే పక్కనే ఉన్న సిరియా లోపల రెబల్ గ్రూప్స్ ప్రభుత్వంతో కొట్లాడి, అంత పవర్ఫుల్ ప్రభుత్వంతో యుద్ధం చేసి సమ్ కారణాలు, ఇంటర్నల్ ఒక హ్యాండ్ జాబ్ అనొచ్చు, ప్రభుత్వంలోనే అప్పటిదాకా ఉన్న వ్యక్తులు ఎవరో సహకారం చేశారు. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కోటను జయించాలనుకోండి, కోట గోడలు బద్ద కొట్టడం, తలుపులు బద్దలు కొట్టడం, దాంట్లోపలికి పోవడం ఒకటి.
లేదా రెండో పని ఏంటిది, కోట లోపలే ఉన్న వ్యక్తులను ఎవరన్నా ఒకరిని ఇద్దరిని మచ్చిక చేసుకొని వాళ్ళ ద్వారా తలుపులు తెరిపించడం, ఆ కోటకున్న సీక్రెట్స్ బయటికి రివీల్ చేయించడం, దాని ద్వారా కోటలోకి వెళ్ళడం. సో సిరియాలో జరిగింది రెండో వ్యవహారం. అదే కైండ్ ఆఫ్ థింగ్ జోర్డాన్లో జరిగే అవకాశం కూడా ఉన్నది. సో ఇటువంటి అటెంప్ట్స్ జరుగుతాయి. రెండో టాపిక్ ఇందులోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే, మీరు చూడండి, సిరియా రెబల్స్ చేతిలో పడిపోయిన తర్వాత లెబనాన్ కొంత వీక్, జోర్డాను ఇంటర్నల్ స్ట్రగుల్స్ కొనసాగుతున్నాయి. ఇరాన్ అనేది సేఫ్ కాదు. ఇరాన్ అనే దేశం, ముఖ్యంగా ఇరాన్ యొక్క తన యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి. వాడు ఏం చేస్తున్నాడంటే, నేను నా యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం, వేరే ఇతర నా కారణాలతోటి నేను ఇక్కడ యురేనియంని ఎన్రిచ్ చేస్తున్నా, నాకు న్యూక్లియర్ బాంబులు తయారు చేసే ఉద్దేశం లేదని బయటికి కథ చెప్పుకుంటా. కానీ వెనకాల నడుస్తుందో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పటికెళ్ళో మైండ్లో ఉన్నది. దీనివల్ల ఏమున్నది, ఎవరో దేశం తనను ఆత్మగౌరవం కోసమో సెల్ఫ్ డిఫెన్స్ కోసమో న్యూక్లియర్ బాంబుని తెచ్చుకుందామని ట్రై చేస్తున్నా, అందులో ఏమున్నది అనుకోవచ్చు. ఇరాన్ అనే దేశానికి నిజంగానే న్యూక్లియర్ బాంబు వచ్చేస్తే మిడిల్ ఈస్ట్ అనేది టోటల్ అన్స్టేబుల్ అయిపోతుంది. అక్కడ ఎవరు మెయిన్ థ్రెట్లు ఎవరు పడతారంటే, ఫస్ట్ థ్రెట్ ఫీల్ అయ్యేది ఇజ్రాయెల్ అనే దేశం థ్రెట్ ఫీల్ అవుతుంది. సో దాని ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, అది ఉంటుందా పోతుందా అనే డౌట్ వస్తుంది. రెండోది ఎవరు, సౌదీ అరేబియా. ఇరాన్కి సౌదీ అరేబియాకి ఎప్పుడు పడది. సో వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మొత్తం చూసుకునేది ఎవడు, అమెరికన్ సోల్జర్స్ సేఫ్ గార్డ్ చేస్తుంటారు. అమెరికన్ ఎక్విప్మెంట్, అమెరికన్ వార్ మెషిన్స్, అమెరికన్ నేవల్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీకు సౌదీ అరేబియా లోపల విసినిటీలో ఉంటాయి. వాళ్ళు కాపాడుతుంటారు సౌదీని. సో వాళ్ళు ప్రమాదంలో పడతారు. మూడో ప్రమాదంలో పడే వ్యక్తులు ఎవరు, డైరెక్ట్ అమెరికా లాంటి దేశం, దానికి సంబంధించిన ప్రాక్సీస్, ఎంతో కొంత న్యూట్రల్గా వ్యవహారం చేస్తున్న ఈ జోర్డాన్ లాంటి కొన్ని దేశాలు, అవి వాటి యొక్క ప్రమాదంలో పడతాయి. నార్త్ కొరియా అనే దేశాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నార్త్ కొరియాకు అప్పుడు ఉన్న మెయిన్గా అమెరికాకు ప్లస్ సౌత్ కొరియాకు కొన్ని ఇబ్బందులు ఉంటుండే, ఘర్షణలు ఉంటుండే, కాన్ఫ్లిక్ట్స్ ఉంటుండే. నార్త్ కొరియా అనేది ఒకసారి, అది కూడా ఎవరి సహకారంతో, పాకిస్తాన్కి చెందిన సైంటిస్టుల సహకారంతో, అందులోపల చైనీస్ ఎలిమెంట్స్ యొక్క హ్యాండ్ కూడా ఉన్నది. సో అది కాకుండా సోవియట్ రష్యా ద్వారా వెలివేయబడిన, లేకుంటే తరిమేయబడిన, లేకుంటే వాళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా పంపబడిన సైంటిస్టులు, ఈ మూడు దేశాల సహకారంతో నార్త్ కొరియా అనేది న్యూక్లియర్ బాంబులను కైవసం చేసుకున్నది, సాధించుకుంది, తయారు చేసుకుంది. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అయిపోయిందంటే, దాదాపు ఒక 200 న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఎవరు ఏం చేయట్లేదు, వాళ్ళు అసలే మెంటల్ వాళ్ళు, మూర్ఖులు. ఎప్పుడు ఎవరిని డిస్ట్రాయ్ చేసేది తెలియదు. ఒక కోతికి కొడవలు ఇచ్చినట్టు, కత్తి ఇచ్చినట్టు, ఒక గ్రెనేడ్ ఇచ్చినట్టు ఉంది లేదు. సో ఎప్పుడైనా కానీ ఇటువంటి ఆటోక్రటిక్ దేశాలకు చేతిలోపలికి అంత పవర్ఫుల్ బాంబులు కానీ వెపన్స్ కానీ వెళ్తే ప్రపంచంకే ప్రమాదం, స్టెబిలిటీ పోతుంది అన్నట్టు. సో అదొక యాంగిల్ ఉన్నది. ఇంకొక యాంగిల్ ఏంటిదంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీస్ అని ఉంటాయి. అంటే ఏంటిదంటే, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా అణువాయుధాలు పెరగకుండా ఉండడానికి యునైటెడ్ నేషన్స్ కానీ మిగిలిన సంస్థలు కానీ ఇవి తీసుకొచ్చినాయి. ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన వ్యవహారమే. ఇప్పుడు చెడ్డ వ్యక్తులు, లేకపోతే ఒక రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, లేకపోతే ఒక దాన్ని ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉన్న వ్యక్తులు, వాళ్ళ చేతికి న్యూక్లియర్ వెపన్స్ అన్నిటి వెళ్తే కనుక ప్రపంచమే ఒక అంధకారంలోకి పోయే అవకాశం ఉంది. సో అదొక ప్రమాదం. ఇప్పుడు ఏం జరగబోతుంది ఫ్యూచర్, ఇంకొక ప్రిడిక్షన్ చెప్తా. ఏంటిదంటే, ఇప్పుడు జనవరి 28 వరకల్లా ట్రంప్ అనే వ్యక్తి తన అధికారంలోకి రాబోతున్నాడు అమెరికా లోపల. ట్రంప్ ఇజ్రాయెల్ కలిసి రాకముందు, లేకపోతే కంపల్సరీ వచ్చిన తర్వాత ఇది జరగబోతుంది. ఇరాన్ పైన దాడి చేస్తారు. ఇరాన్ పైన దాడి ఎట్లా చేస్తారంటే, ప్రజలపైన దాడి ఉండదు, మామూలు ప్రయాణికులు జరిగే
ప్రయాణం చేసే ఎయిర్పోర్ట్ల పైన దాడి ఉండదు, నేవల్ బేసెస్ పైన కూడా దాడి ఉండదు. కానీ ఏంటిదంటే న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ ప్రోగ్రామ్స్ కొనసాగిస్తున్న ఏవైతే స్పాట్స్ ఉన్నాయో, ఏవైతే బేసెస్ ఉన్నాయో, సీక్రెట్ న్యూక్లియర్ హైడౌట్స్, ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో వాటిపైన దాడి జరుగుతుంది. మీరు ఇది రాసి పెట్టుకోండి, ఈజీగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు సిరియా అనేది మొత్తం డొల్ల అయిపోయింది. ఒకప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంటే ఏదైనా అమెరికా ఏదైనా పంపుదాం అనుకున్నా కానీ ఎంతో కొంత అక్కడ సిరియా నిరోధిస్తుండే. కానీ ఇప్పుడు సిరియా అనేది అక్కడ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. లెబనాన్ ఏ విధమైన మూమెంట్ ఇచ్చే అవకాశం లేదు. అటుపక్క ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ అనేది ఒక ఫ్రీ వే అయిపోయింది. ఏంటిది, ఈ మధ్యన వెళ్ళి వీళ్ళు దాడి చేసి వచ్చారు. 240 వరకు యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి వెళ్ళి కొన్ని సైట్స్ పైన దాడి చేసి వచ్చారు. ఒక్క ఫ్లైట్ను కూడా, ఒక్క ఎయిర్ జెట్ని కూడా వీళ్ళు కూల్చలేకపోయారు. ఇజ్రాయెల్ పంపిన 240 ఎయిర్ ఫోర్స్ జెట్స్ని ఒక్కదాన్ని కూడా టచ్ చేయలేకపోయారు. అంటే అక్కడ వాళ్ళను ఎక్స్పోజ్ చేసేసారు. ఏంటిది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఎంత కేపబిలిటీ. ఉత్త మాటల బ్రహ్మానందం సినిమాలు అంటారు చూసారా, మాటల పోలీస్ని కాదు నేను చెత్తల పోలీస్ని అని ఒక ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, కామెడీది. సో ఇరాన్ యొక్క డొల్లతనం బయటపడిపోయింది. సో ఒక ఫ్యూచర్లో జరగబోతున్న విషయం చెప్తున్నా, ఒక చిన్న ప్రిడిక్షన్ అంటారా లేకుంటే అసెస్మెంట్ అంటారా. కంపల్సరీ అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో, వెనకాల సౌదీ బ్యాకింగ్ తోటి ఇరాన్ లోపల ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన దాడి జరగబోతుంది. వాటిని డిస్ట్రాయ్ చేయబోతున్నారు. సూనర్ ఆర్ లేటర్. ఇట్ ఈస్ డిసెంబర్ కదా, యుఎస్ లోపల ఇది హాలిడే సీజన్. ఎక్కువ అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, అందరూ ఫంక్షన్లకు పోవడం, ఏదైనా గెట్ టుగెదర్లకు పోవడం, లేకుంటే ఏదైనా టూర్లకు పోవడం చేస్తుంటారు. వన్స్ ఈ జో బైడెన్ పక్కకు పోతాడు, జనవరి 20 వరకల్లా ట్రంప్ వస్తాడు, అంత లోపల బ్యాక్ ఎండ్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెడతారు ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పోతే. సో ఇది ఒక చిన్న డెవలప్మెంట్, చిన్న ప్రిడిక్షన్ అంటారా, డెవలప్మెంట్ అంటారా, మీతో అట్లా పంచుకోబుద్ది అయింది, ఒక టాపిక్ చెప్పబుద్ది అయింది మీకు. సో ఇది మిత్రులారా, మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్.